అల్లరి ప్రియుడు, పెళ్లి సందడి, ఇంకా శ్రీదేవి, జయప్రద యాక్టింగ్ చేసిన దేవత. ఇంకేమున్నాయి సినిమాలు? ఓ భార్గవమ్మ, వార్తలు చెప్పుడు బంద్ చేసి సినిమాల పేర్లు యాద్ చేసుకుంటా కూర్చున్నవేంది అని తిట్టుకోకుర్రి. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒక్క ఆయననే ప్రేమించిన కథతోని ఏమేం సినిమాలు వచ్చినాయా అని లెక్క తీస్తున్నా. ఇప్పుడు ఎందుకు ఆలిస్టు అనంటే, పాపం ఆ సినిమాలల్లా ఇద్దరు ఒక్కల్నే లవ్ చేసే వరకల్లా పెద్ద తిప్పలు వచ్చి పడ్డట్టు చూయిస్తారు. కానీ గీడ చూడుండ్రి, ఒక్కలు కాదు ఇద్దరు కాదు, ముగ్గురు అక్క చెల్లెలు ఒక్కల్నే ప్రేమించినా ఎంత సింపుల్ గా పరిష్కారం చేసుకుర్రో. బ్రహ్మంగారు కాలజ్ఞానాలన్న రాసిర్రో లేకుంటే కాయిదాలు కాన్ రాకుండా అయినవి గాని 2026లో ఇసొంటి ఇచ్చంత్ర లగ్గమైతుందో ఇంద్రాలేదు ఇదివరదాకా. మరి ఉత్తరప్రదేశ్ లో అమ్రోహా జిల్లాలో దౌర్య అనే ఊళ్ళే సరోజ, సావిత్రి, సంతోషిని అనే ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుండేది. ఇక చిన్నగా మెల్లగా షాంపూర్ అనే పక్కూరున్న వికాస్ అనే పిల్లగాడు పరిచయం అయిందట. మీ రీల్స్ మంచిగా ఉంటాయి, ముగ్గురు కూడా ముద్దుగా చేస్తుంటారు, నేను కూడా కెమెరామెన్నే, ఖాళీగా ఉన్నప్పుడు కావాలంటే మీకు వీడియోలు తీసి పెడతా అనే వరకలా 6 నెలల సంధి ఇలా రీల్స్ కు కెమెరామెన్ గా చేస్తున్నాడట. ఇక సోపతి మంచిగా కలిసి ఒక్కోసారి ఆ రీల్స్ లో భర్త క్యారెక్టర్ కూడా చేసేదట ఈయనే. అట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు, ముగ్గురు అక్క చెల్లెలకి ఈ పిల్లగాని మీద ప్రేమ పుట్టింది. ఈ అక్క చెల్లెలు ఇంట్లో నుండి పెళ్లి సంబంధాలు చూస్తుండే వరకలా ముగ్గురు కూడా ముచ్చట పెట్టుకొని నేను ఒకరిని ప్రేమించిన అంటే నేను ఒకరిని ప్రేమించినా అన్నారట. అక్క ఎవరే అత్తగాడు అని అంటే, చెల్లె మనకు వీడియో తీస్తోడు అనగానే అయ్యో నేను కూడా ఆయనని లవ్వాడినా అని ముగ్గురు ముఖాలు చూసుకున్నారట. సరే తీరి చిన్నప్పటి నుంచి కలిసే పెరిగినాము, ఇప్పుడు మళ్ళా ఎవరి దాలం పెళ్లి చేసుకుని ఎవరత్తగారింటి పోతే ఎట్లా, ముగ్గురు ఒక్కరిని చేసుకుందాము, కలిసి రీల్స్ చేసుకుందాము ఇక అని మాట్లాడుకున్నారట. ఈ అక్క చెల్లెల అనురాగం చూసి పిల్లగాను కూడా సంబరం అనిపించి, సరేగా మరి ఎవరికి ఓకే చెప్పినా ఎవరిని కాదన్నా పెద్ద పంచాదే ఉన్నది, ఇక ముగ్గురిని చేసుకుంటా అని అమ్మవారి గుడి తీసుకుపోయి ముగ్గురికి పుస్తకట్టి 7 అడుగులేసి చిన్నదో వైపు పెద్దదో వైపు నడిమిది కూడా నా వైపే అనుకుంటా మురుసుకుంటా ఇంటికి తోలుకుపోయిందట. ఇక అటెంక ఈ ముచ్చట అఫీషియల్ గా చెప్పుకుంటా రీల్స్ చేసుకుంటా మాకేం పంచాది లేదు, మేము కడదాకా కలిసే ఉంటాము, కావాలంటే సపరేట్ గా ముగ్గురం ముద్దు ముచ్చట కోసం ఆయనతో కొట్లాడుతుండొచ్చు గాని మా అక్క చెల్లెల ముగ్గురం మాత్రం ఫైటింగులు చేసుకోము, పల్లెత్తు మాట అనుకోమనుకుంటా క్లారిటీగా చెప్పుకుంటా వీడియో పెట్టిరు ఇట్లా. ఇక ఈ వీడియో ఇరుగమరగా వైరల్ అయ్యే వరకలా ఒకరు ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఇద్దరు ముగ్గురిని చేసుకున్నాడు హిందూ వివాహ చట్ట ప్రకారం తప్పు, ఈ పెళ్లి చెల్లదు అనుకుంటా అలహాబాద్ హైకోర్టు లాయర్లు చెప్తున్నారట. ఇక ఇంకో దిక్కు ఆ ఊరి పోలీసులుండి ముగ్గురు మేజర్లే కాబట్టి వాళ్ళ ఇష్ట ప్రకారమే చేసుకున్నామని చెప్తున్నారు, ఎవరు కూడా వచ్చి మాకు కంప్లైంట్ చేయలేదు కాబట్టి మేము చేసేది ఏముంది ఇలా అని చేతులు ఎత్తేస్తున్నారట. ఇక ఇది చూసిన నెటిజనాలు ఉండి ఇంత రీల్స్ చేసి ఏం సంపాదించినా గానీ ముగ్గురు భార్యలతో సంసారం ఎట్లా నడుపుతారో నాయన, బయట పప్పులు ఉప్పులు నూనె ప్యాకెట్ల రేట్లు ఎట్లునే చూసినావు అసలు. సరే ఇప్పుడంటే 4 ఉన్నారు, రేపటి నాడు ఇలా తలో ఇద్దరినే కన్నా గానీ 5-6 పిల్లల్ని చాదురంటే చిన్న ముచ్చట్నా అని అనుకుంటా ప్రాక్టికల్ పంచాదులతో పంచులేస్తున్నారు. 30 జుట్లు కలవచ్చు గానీ 3 శిఖలు ఒక్కతాన కలిసి ఉండలేవని అంటారు, కానీ ఇక్కడ మోతవరు మొగాయన మాత్రం ముగ్గురు అక్కాశలను లగ్గం చేసుకొని మురిసిపోతున్నాడు. ఇప్పుడు కొత్త పెళ్లి మురిపల్లా ముద్దుగానే కూడున్నారు సరే గానీ రేపటి నాడు ఇంట్లో చిన్న కయ్యం లేసినా గానీ మనోనికి మనశ్శాంతి కూడా కష్టమే అనుకుంటా భార్య బాధితులు బగ్గరే కామెంట్లు వేస్తున్నారు. మరి ఆయన ఆ బాధలతో కూడా రీల్స్ చేసి ఇంకింత వైరల్ అవుతాడో ఏం పాడపోరి.